హలో అందరికీ. ఇదొచ్చేసి ఒక చిన్న కూలింగ్ ఫ్యాన్ అనమాట. ఇది సేమ్ మనకి కూలర్‌లాగా ఉంటుందండి. చాలా బాగా యూజ్ అవుతది. మెయిన్ ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతదనేది ఈ ఫుల్ వీడియోలో చూడండి. స్కిప్ చేయకోకుండా చూడండి. యూజ్ అవుతదా లేదా తెలుస్తుంది. ఇప్పుడైతే మనం తెప్పించుకున్న ఫ్యాన్‌ని ఓపెన్ చేస్తున్నా. ఈ విధంగా బాక్స్‌లో అయితే వచ్చింది మనకి. ప్యాకింగ్ అదంతా కూడా బానే ఇచ్చారు. మనకి ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. బ్లాకు, వైట్, రెడ్, పింక్ అలాగా చాలా ఉన్నాయి. నేనైతే వైట్ కలర్‌నైతే ఆర్డర్ చేసుకున్నా అనమాట. మనకి ఈ ఫ్యాను ఫిట్ అయ్యి రాదనమాట. మనమే ఫిట్ చేసుకోవాలి. ఫిట్టింగ్ అంటే చాలా కష్టం అనుకోవద్దు. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఇన్‌స్ట్రక్షన్ పేపర్ అనమాట. పైన దీంట్లో చూసి కూడా మనం చేసుకోవచ్చు. అంత అవసరం లేదు. ఈజీగా అర్థమైపోతది మనకు చూస్తే. ఇది హ్యాండిల్ లాగా పట్టుకోనికి ఒక లెదర్ లాంటిది ఒకటిచ్చారు. ఫ్యాన్ వచ్చేసి ఇలా ఉందండి. చూడంగానే తెలిసిపోతుంది క్వాలిటీ అవన్నీ కూడా. ప్లాస్టిక్ అనేది చాలా మంచిగా ఇచ్చారు. ఒకటైతే ఫిట్ అయ్యి వచ్చింది. ఇంకా మిగిలిన 2 మనమే ఫిట్ చేసుకోవాలి. ఫ్యాను దానిపైన క్లోజింగ్‌కి మూత 2 కూడా. జస్ట్ మనకిచ్చిన ఫ్యాన్‌ని ఈ విధంగా ఇలా పెట్టేసి ప్రెస్ చేయడమే, ఫిక్స్ అయిపోతుంది అంతే. తర్వాత పైన దీన్ని కూడా ఈ విధంగా పెట్టేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఫ్యాన్ వచ్చేసి ఈ విధంగా యూజ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి పైకి ఉండాలన్నమాట. మనం వాటర్ పోసుకునే బాక్స్ ఉంటుంది పైన. అది వచ్చేసి మనకి పైకి ఉండాలి. బటన్స్ అన్నీ పైకి ఉండాలి. ఫ్యాన్ అనేది కిందికి ఉండాలి. నెక్స్ట్ పైన ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ బాక్స్ దేనికనేది. ఇందులో వచ్చేసి మనకు ఒక కేబుల్ ఇచ్చారండి. కేబుల్‌తో పాటు అడాప్టర్ కూడా ఇస్తారు మనకి. దీనికైతే ఇవ్వలేదు. వెనకాల ఇలా వస్తదనమాట. ఇలా పెట్టేసుకొని మనం సి కేబుల్ వచ్చింది దీనికి. కేబుల్‌ని పెట్టేసి పవర్ బ్యాంక్‌కి పెట్టేసుకొని యూజ్ చేసుకోవాలి. దీంట్లో కరెంట్ మనం స్టోర్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవడము, బ్యాటరీస్ లాగా అలా అంతా కాదు. డైరెక్ట్ మనం కనెక్షన్ ఇచ్చుకొని ఫోన్‌కి ఛార్జింగ్ ఎలా అయితే పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టే యూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనము ఎంతసేపైనా యూజ్ చేసుకోవచ్చు. మనం ఆన్‌లో ఉంటది కాబట్టి కరెంట్ అనేది. తర్వాత ఫస్ట్ బటన్ వచ్చేసి ఫ్యాన్‌కి ఫ్యాన్ స్పీడ్ 1, 2, 3 ఉంటుంది. తర్వాత నెక్స్ట్‌ది స్టీమ్ వస్తదండి. ఆవిరిలాగా మనకి అది కూడా ఎక్కువ రావాలి, తక్కువ రావాలి అలాగా పెంచుకోనికి 3 వరకు ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి కలర్ చేంజ్ అనమాట. లోపల వాటర్ వేసుకుంటాం కదా మనం. దాంట్లో కలర్ చేంజ్ అవుతది. లాస్ట్ వన్ వచ్చేసి మనకి 1 అవర్, 2 అవర్, 3 అవర్స్ వరకు మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు వరకు పెట్టేసుకున్నామంటే ఆ టైంకి కరెక్ట్‌గా ఫ్యాన్ ఆగిపోతుంది. ఇప్పుడు దీనికి ఇక్కడ ఓపెన్ చేసి ఇక్కడ ఒక చిన్న గ్యాప్ ఉంది కదా! ఆ గ్యాప్ ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది కూడా చెప్తా నేను. దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయాలంటే పట్టుకొని వెళ్ళాలి కదా! దానికోసం ఒక మంచి లెదర్ బెల్ట్ ఇచ్చారనమాట. ఈ విధంగా ఫిక్స్ చేసుకోవాలి. దీనికి 2 సైడ్స్ హోల్స్ ఇచ్చారు. ఈ విధంగా జస్ట్ దాంట్లో పెట్టేసేయడమే అంతే. లెదర్ బెల్ట్ కూడా మంచి క్వాలిటీతోనే ఇచ్చారండి. ఇదైతే బానే ఉంది. దీనికి అడాప్టర్ కూడా వస్తుందంట. కాకపోతే దీనికి రాలేదు, మిస్ అయింది. మనం ఆర్డర్ పెట్టుకున్నప్పుడు చూపిస్తారు కదా! పిక్‌లో అయితే అడాప్టర్ కూడా ఉంది. నెక్స్ట్ దీనికి పైన క్యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ చేసి ఇందులో వాటర్ వేసేస్తున్నా. నార్మల్ వాటర్ వేసి తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. లేదంటే చల్లటి నీళ్లు ఫ్రిడ్జ్‌లోటైనా వేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా. నేనైతే నా దగ్గర ఐస్ ప్యాకెట్ ఉందనమాట. ప్యాకెట్‌ని పగలగొట్టి చిన్న చిన్న పీసెస్ లాగా మొత్తం ఐస్ ప్యాకెట్ అంతా కూడా వేసేస్తున్నా. ఇలా కూల్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి చల్లగా వస్తదనమాట గాలి. నార్మల్ వాటర్ వేసుకున్నా కూడా కూల్‌గానే వస్తది. దీనంత కూల్ అయితే రాదు. నేను 2 గమనించానండి. మనం ఒక్కసారి వాటర్ వేసి ఇందులో పెట్టేసుకున్నామంటే దగ్గర దగ్గర మనకి ఒక 2 అవర్స్ అలా వస్తదండి. మనకి టైం సెట్ చేసుకునేది కూడా ఇచ్చారు కాబట్టి టైం సెట్ చేసుకొని బాగా హ్యాపీగా పడుకోవచ్చు. ఇది మూత దగ్గర కూడా బాగా క్లోజింగ్‌కి కూడా బాగా ఇచ్చారనమాట. మనకి లీకేజ్ అవ్వడం అలా అంతా ఏమీ లేదు. కానీ స్టీమ్ అనేది మనం వాడంగా పెరుగుతా ఉంటది. కనిపిస్తదనమాట. నేను చూపిద్దామని ట్రై చేశా కానీ కనపడలేదు స్టీము. లైట్‌గా కనిపిస్తా ఉంది. ఇక్కడ చూడండి ఫ్యాన్ అనేది ఆన్ చేస్తున్నా నేను. ఇప్పుడు ఫస్ట్ సారి ఆన్ చేస్తే ఇలా వస్తది. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్ అని 3 టైమ్స్ ఉంటదనమాట. స్పీడ్ 3 వరకు పెట్టుకోవచ్చు మనము. కూల్‌గా వస్తాందండి గాలైతే. 1 పెట్టుకున్నా కూడా మనకి బాగా వస్తా ఉంది ఎయిర్ అనేది. నేను చిన్నగా ఉంటది కదా! అంత పని చేస్తదో లేదో అనుకున్నా. బాగుంది. చూడ్డానికి మాత్రం బానే ఉంది. నెక్స్ట్ మనకి ఫ్యాన్ అనేది పైకి, కిందికి కూడా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. పైకి కావాలంటే పైకి, కిందికి కావాలంటే కిందికి అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి స్టీమ్ వచ్చేదండి. నేను లైటింగ్‌లో కనపడట్లేదేమో అనేసి లైట్స్ ఆఫ్ చేసి కూడా చూశాను. కాకపోతే మనకి స్టీమ్ అనేది వాడంగా పెరుగుతా ఉంటది గానీ కనపడట్లేదనమాట. అంటే పిక్‌లో కనిపిస్తా ఉంటది కదా! స్టీము హెవీగా రావడము, ఇంతింత కలర్స్‌గా రావడం అట్లంతా కనిపిస్తదేమో అనుకున్నా. అంత ఏం లేదు. కనపడట్లేదు గానీ మా కూలింగ్ అయితే చాలా బావుంది. మీకు దగ్గర నుంచి పెడతా ఉన్నా చూడండి. ఇది ఇక్కడైతే స్టీమ్ కొంచెం వస్తా ఉంది, కనిపిస్తా ఉంది.
నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మనకి కలర్ అండి. పైన వాటర్ చూసారు కదా మీరు, ఇది ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది మనం ప్రెస్ చేసే కొద్దీ. ఒక 9 కలర్స్ ఏమో ఇచ్చారనుకుంటా మొత్తము. నాకు ఈ ఫ్యాన్ మొత్తంలో నచ్చిన కాన్సెప్ట్ అయితే ఇదే, కలర్ చేంజ్ అవ్వడం చాలా బాగుంది. కలర్ఫుల్గా చూడడానికి నైట్ టైం అయితే ఇంకా అద్భుతంగా ఉందండి. కాకుంటే మనం ఆర్డర్ పెట్టుకున్న తర్వాత ఈ ప్రోడక్ట్ని బాగా చెక్ చేసుకోండి, ఏమైనా ఉందా, డ్యామేజ్ ఉందా అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ వాటర్ అనేది ఇక్కడ హోల్లోంచి కారుతా ఉంది చుక్క చుక్క. అక్కడ ఒక గ్లాస్ అనేది రాలేదన్నమాట, అందువల్ల అట్లా లీకేజ్ అవుతా ఉంది. అక్కడ ఒక చిన్న గ్లాస్ ఉంటుందన్నమాట, చిన్న ఒక లేయర్ లాగా స్టీమ్ మాత్రమే రావాలి అక్కడ నుంచి, కానీ వాటర్ వస్తూ ఉంది. ఏమని చెక్ చేస్తే అక్కడ ఒకటి మిస్ అయ్యింది. కాబట్టి మనం కొన్న తర్వాత ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలండి. ఇంకా మిగిలినవన్నీ కరెక్ట్గా ఇచ్చారనమాట. నాకు ఒక అడాప్టరు, అలాగే ఇక్కడ లీకేజ్, ఆ 2 ప్రాబ్లం వచ్చాయి ఈ ఫ్యాన్లో. మళ్ళీ నేను రిటర్న్ అయితే పెట్టేశాను, ఇంకోటి తీసుకోవచ్చు అనేసి. ఇదిగో ఇక్కడ కనిపిస్తూ ఉంది కదా స్టీము, ఆ విధంగా మనకి 4 హోల్స్లో నుంచి రావాలన్నమాట స్టీమ్ అనేది, కానీ రాలేదు. అంటే మనకు పంపించడమే, డ్యామేజ్ పీస్ అయితే పంపించారనమాట. నేను రిటర్న్ అయితే పెడదాంలే అనుకున్నా. ఇక్కడ వచ్చేసి దీన్ని ఓపెన్ చేసి మనము ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఏదైనా మనం ఇక్కడ స్ప్రే లాగా చేసేసుకున్నామంటే పర్ఫ్యూము మంచి స్మెల్ వస్తుందండి. మనకు వచ్చే ఎయిర్ అంతా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఇక్కడ హోల్లో కూడా మనకు ఒక చిన్న క్లాత్ ఇవ్వాలన్నమాట పెట్టుకోవడానికి, అది ఇవ్వలేదు, అది కూడా మిస్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మొత్తం చూడడానికి ఇలా క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుందండి. బాక్స్ అంతా కూడా పైన ప్లాస్టిక్ ఉంటుంది కదా, అదంతా కూడా కొంచెం లో క్వాలిటీ, ఇది అలా అంతా ఇవ్వలేదు, చాలా బాగుంది. ఓన్లీ నాకు ప్రాబ్లం వచ్చేసి ఇది మాత్రమే. ఇట్లా వాటర్ కొంచెం కారాయి కదా, ఏమైనా షాక్ అలా కొడుతుందా అనుకున్నా, కానీ ఏమీ లేదండి, అలాంటి ప్రాబ్లం అయితే అస్సలు లేదు. మెయిన్ ఇది చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు ఉంటారు కదా, ఇంట్లో పడుకోబెడతా ఉంటారు, వాళ్ళకి పక్కనే పెట్టామంటే కరెక్ట్గా వాళ్ళకైతే బాగా సరిపోతుంది. ఈ ఫ్యాన్ వచ్చేసి 700 పడిందండి, మీషోలో తీసుకున్నా నేను. మనం ఇలాంటిది ఒకటి మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకున్న తర్వాత అన్నీ చెక్ చేసుకోవాలండి. అన్నీ చెక్ చేసుకున్న తర్వాతే ఉంచేసుకోండి. నాకైతే ఈ 2 ప్రాబ్లం వచ్చాయి కాబట్టి నేనైతే రిటర్న్ పెట్టాను. వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే ఆల్ అని వస్తుంది, అక్కడ క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్.